జై గోమాత, జై జై గోమాత. సకల దేవత స్వరూపైన గోమాత ఆశీస్సులతో ఈరోజు గోసేవా కార్యక్రమం వెంగళాపాలెంలో ఉన్న దీనదయ గోశాలలో సేవ చేయడానికి వచ్చాం. ఈ సేవ చేయడానికి వచ్చిన వాళ్ళు సుందర్ గారు, అయినవోలు శ్రీనివాసరావు గారు, పోతురాజు గారు మరియు నేను రావడం జరిగింది. ఈ గోశాలకు వస్తూ ఆకుకూరలు, కూరగాయలు, కోతులకు బిస్కెట్స్, తర్వాత ఫ్రూట్స్, అలాగే బెల్లం కూడా తీసుకొచ్చాం. కొత్తగా 2 రోజుల క్రితం నిన్నే అనుకుంటా కంటైనర్లో 135 ఆవులు 134 ఆవులు పట్టుకోవడం జరిగింది. ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ సేవ చేయటం జరుగుతుంది. ఇచ్చిన ఆకుకూరలన్నీ ఈ ప్రదేశంలో అటు ఇటు చల్లాము. సో ఇక్కడ కట్టి లేవు కాబట్టి కొంచెం కష్టతరంగా సేవ చేయడం జరుగుతుంది. అవి కొత్తగా వచ్చిన ఆవులు ఏమైనా పొడుస్తాయనే భయం కూడా ఉంది మాకు. అయినప్పటికీ మేమంతా శ్రమించి గోవులకి ఎంతో కొంత మన తరపు నుంచి చేయడానికి వచ్చాం. మన మిత్రులు అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ లీగల్ కమిటీ అడ్వకేట్ అయిన తోట శ్రీనివాసరావు గారు తవుడు కట్ట తీసుకెళ్ళమని మనీ పంపించడం జరిగింది. సో వస్తా తవుడు కొట్ట కూడా తీసుకురావడం జరిగింది. సో ఈ విధంగా ప్రతి ఒక్కరూ దాతలు ముందుకొచ్చి మన ట్రస్ట్ తరపున సేవ చేయమని చెప్తున్నారు. అలాగే కొత్తమ సురేంద్ర గారు ప్రతి ఆదివారం గోవులకి గడ్డి తీసుకెళ్ళమని విరాళం పంపిస్తున్నారు. అలాగే అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ రథసారథి గారు, కుమారస్వామి గారు కూడా ఈరోజు సేవకు రాలేకపోయారు. వారు కూడా తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ వస్తున్నారు. మన ట్రస్ట్ ప్రతిరోజు నిత్య అన్నదాన కార్యక్రమము, గోసేవ ప్రతి ఆదివారం ఎక్కడైతే కోవులు ఇబ్బంది పడుతున్నాయో అక్కడ తీసుకెళ్ళి సేవ చేస్తూ వస్తున్నాం. అలాగే అన్నదాన కార్యక్రమానికి గోసేవకి ప్రతి నెల సహకరిస్తున్న దాతలు సాంశివరావు గారు, శ్రీకాంత్ గారు, కిషోర్ గారు, మహేష్ గారు, పొట్టి కామేశ్వరరావు గారు, శరతబాబు గారు, అయినవోలు శ్రీనివాసరావు గారు, పొట్టి కామేశ్వరరావు గారు, ఇలాగా అనేకమైన పెద్దలు ఉన్నారు. విఠల గారు, ఉమామహేశ్వరరావు గారు, నరసింహరావు గారు, కాలువ వెంకటేశ్వర గారు, ఇలాగా వాళ్ళ మిత్రుల ద్వారా కూడా సేవిస్తూ చేస్తున్నారు. అలాగే ఒక మిత్రుడు, విఠల గారి స్నేహితుడు మరియు రాజుగారి మిత్రుడు సుబ్బారావు గారు, వాళ్ళ మిత్రులు పేరు చెప్పొద్దని చెప్పారు. గోసేవకు అన్నదానానికి 2000 రూపాయలు పంపించడం జరిగింది. సో అతి కష్టం మీద మనం ఈ గోవులకి ఇక్కడ ఆహారం అందించడం జరిగింది. మన ట్రస్ట్ తరపున మనం చిన్నగా ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఆదివారం సేవా కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నాం. దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై గోమాత, జై జై గోమాత. సో చూడండి ఎంతో దీనస్థితిలో ఉన్నాయి ఇక్కడ ఆవులు. దయచేసి గోశాలను సందర్శించి ప్రతి ఒక్కరూ సేవ చేయవలసిందిగా కోరుచున్నాం. గోవులకి ఇప్పుడు బెల్లం పెడదాం, తర్వాత తొట్టల్లో తోవుడేస్తాం. తోట శ్రీనివాసరావు గారు తవుడు సమర్పించారు. ఈ విధంగా మన మిత్రులందరూ సేవలో పాల్గొని సేవ చేస్తూ వస్తున్నారు. జై గోమాత, జై జై గోమాత. జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్. భారత మాతాకి, భారత మాతాకి, భారత మాతాకి జై హింద్. సో ఇదిగోండి తవుడు కలుపుతున్నాం. మన తోట శ్రీనివాసరావు గారు పంపించిన తవుడిని మనం ఇక్కడ కలిపి గోమాతలకి ఆహారంగా ఇస్తున్నాం. ప్రతి ఆదివారం ప్రతి ఒక్కరూ స్పందిస్తున్నారు, ఎవరో ఒకరు తవుడు తీసుకెళ్ళమని. వాళ్ళందరికీ ధన్యవాదాలు. కొత్తగా వచ్చిన తమ్ముల్లో మనం తవుడు పంపించారు. లాస్ట్ ఇయర్
లాస్ట్ వీక్ నాగార్జున గారు ఇట్లా పంపించారు, వాళ్ళ బ్రదరు, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ స్నేహితులు ఇలాగా. సో జై గోమాత, జై జై గోమాత. సో సాధ్యమైనంత వరకు మనం సేవ చేసుకుంటూ వస్తున్నాం. గోవులు వాటి యొక్క కోపాన్ని కూడా ప్రదర్శిస్తున్నాయి, ఆకలితో పాపం తంతున్నాయి. తప్పట్లేదు, భరించాలి, ఎందుకంటే మూగజీవులు కదా, పాపం వాటికి ఏం తెలుసు. జై గోమాత, జై జై గోమాత.